పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో యూట్యూబర్ జోసెఫ్ ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్నారు పోలీసులు. జోసెఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ కు భారీగా చేరుకున్నారు జనసేన కార్యకర్తలు. ఈ క్రమంలో జడస్ శ్రవణ్ కు చెందిన ఒక వ్యక్తి నినాదాలు చేస్తున్న జనసేన నేతల వీడియోలు తీయడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపై కోడిగుడ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తరలించారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. రావణ్ పై కేసుల్లో గత 3 రోజులుగా అరెస్టులు, బెయిల్ పర్వాలు కొనసాగుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మచిలీపట్నం కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేయగా ఆ వెంటనే రావణ్ ను పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతన్ని మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకు తరలించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో యూట్యూబర్ జోసెఫ్ ను అనకాపల్లి జిల్లా నక్కపల్లి సర్కిల్ కార్యాలయంలో పోలీసులు విచారిస్తున్నారు. జోసెఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ కు భారీగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఇక్కడ జడస్ శ్రవణ్ కు చెందిన ఒక వ్యక్తి నినాదాలు చేస్తున్న జనసేన నేతలను వీడియో తీయడానికి ప్రయత్నించారు. అయితే అతడిపై కోడిగుడ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తరలించారు. యూట్యూబర్ రావణ్ పై అనకాపల్లి జిల్లా పాయకరావుపేట జనసేన ఇన్ఛార్జ్ గడ్డం అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై రావణ్ వ్యాఖ్యలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పాయకరావుపేట పోలీసులు. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో యూట్యూబర్ ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పాయకరావుపేట తరలించారు.